ఫ్రంట్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ రౌండ్ టేబుల్ మీటింగ్ కి అందరికీ ఆహ్వానించినందుకు ధన్యవాదాలు. ఈ రౌండ్ టేబుల్ అంశం నుంచి మనం ప్రైవేట్ స్కూళ్ళు అండ్ కాలేజీలు ఫీజు, అలాగే ప్రభుత్వ స్కూల్ ఎడ్యుకేషన్ అనేది ఒక వ్యాపార వ్యవస్థగా నడుస్తుంది. దీన్ని ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ వదిలేస్తే ఫ్యూచర్ లో పిల్లల భవిష్యత్తు అంధకారమయము. సో ఇది ఒక ప్రాథమిక హక్కు విద్య అనేది, అది ప్రభుత్వాలు అమలు పరచాలి. ఇంకొకటి ఏంటంటే ప్రాథమిక హక్కుని విస్మరిస్తున్నారు గవర్నమెంట్. సో ప్రభుత్వము డెవలప్మెంట్ చేయాలి. ఇప్పటికీ కూడా ప్రజా ప్రాధికకు అనుగుణంగా స్కూల్స్ లేని ఏరియాలు మీటింగ్ పెట్టాను నేను, గబ్బిలాలపేటలో ఒకటి. సో పిల్లలు ఉన్నా కానీ అక్కడ ఇంతవరకు స్కూల్ లేదంటే 80 ఏళ్ళు వచ్చిన స్వతంత్రంలో మనకు చెప్పుకోవడానికే చాలా సిగ్గుచేటు. ఇన్ని గవర్నమెంట్స్ వస్తున్నాయి, పిల్లలు అది రాజ్యాంగబద్ధంగా ప్రాథమిక హక్కు పిల్లలకు ఎడ్యుకేషన్ అనేది. సో ఈ ఎడ్యుకేషన్ అనేది పునాదుల్లాగా నిలబడి మనం అందరం ఫైట్ చేసి ముందు తరాల వాళ్ళకి మంచి ఎడ్యుకేషన్ అలాగే మంచి భవిష్యత్తు అందించిన వారం అవుతాము. ఈ అంశాన్ని వదిలిపెట్టేది లేదు సార్. ఎక్కడి వరకు అంటే అక్కడి వరకు మీతో మేము కలిసి ఉంటాము. ఈ టీంలో మురళి సార్ మీరందరూ కూడా ఇంత ఎడ్యుకేటెడ్ పర్సన్ గా ఉన్న వాళ్ళు, దీన్ని బలంగా మీకు మేము సపోర్ట్ గా చేస్తూ ఇది అందరి కోసం ఆలోచించి ఒక సమాజంలో ఒక మంచి సమాజం, మంచి మార్పుకు, పిల్లల భవిష్యత్తుకు, ముందు తరాలకు సంబంధించిన అంశం. కానీ ఈ అంశాన్ని ఒక బిజినెస్ గా ఒక వ్యాపారంగా ఆలోచిస్తున్నా గానీ ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. ప్రైవేట్ ఫీజుల నియంత్రణ అని చట్టం ఎన్నోసార్లు మనం ఎన్ని మీటింగ్స్ పెట్టాం, ఎన్ని ప్రెస్ మీట్లు చేసాం, ఎన్ని లెటర్స్ ఇచ్చాం. కమిషన్ లేదు. కమిషన్ ఇచ్చిన సలహాలు సూచనలు కూడా పట్టించుకొని దాన్ని అనౌన్స్మెంట్ చేయట్లేదు ప్రభుత్వం. సో ప్రభుత్వం దృష్టి సారించాలి. నేను ఒక తల్లుల సంఘంలో ప్రతి బస్తీలో తిరుగుతుంటాను. ప్రతి ఒక్కరికి నేను అడిగేది, మీరు ఏరియాలో ఎవరు వచ్చినా మీ ఓటు పిల్లల కోసం కాలేజ్ స్కూల్ కట్టిస్తేనే ఓటేస్తామని చెప్పండి. ఫస్ట్ ఇది మీరు మోరీలు డ్రైనేజీలు ఇల్లులు 100 మంది అడుగుతారు, కానీ స్కూల్ కోసం అడిగే వాళ్ళు ఏ ఒక్కరు లేరు. మీ పిల్లల భవిష్యత్తు కోసం ఒక తల్లిగా మీరు అడిగితేనే బెస్ట్ సమాజానికి మంచి ఫ్యూచర్ అందించిన వాళ్ళు అవుతాము. ఈ అంశాన్ని మాత్రం వదిలిపెట్టొద్దు సార్. వాళ్ళు దిగొచ్చే వరకు ఫైట్ చేద్దాం. మీతో మేము అందరం ఉంటాం, మనం కలిసి పోరాడదాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. తల్లుల కమిటీ నుంచి ఇందిరా గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. మీ ఆలోచన ప్రకారం ఏం చేయాలి? ఈరోజు మరి ఈ సమావేశానికి వచ్చిన పెద్దలందరికీ, మరి అక్కలు అన్నలకు అందరికి కూడా నా వందనాలు. మరి ఇప్పుడున్న పరిస్థితిలో ప్రైవేట్ స్కూల్స్ మరి హాస్పిటల్స్ పెరుగుతున్నాయి, కానీ గవర్నమెంట్వి చాలా తగ్గుతున్నాయి. దీని మీదనే మనం అందరం కూడా గవర్నమెంట్వి ఏవైతే మంచి సౌకర్యాలతో ఉంటే మన పిల్లల భవిష్యత్తులు బాగుంటాయి కాబట్టి మనందరం కూడా ఈ రోజు కూర్చొని మాట్లాడుతున్నాం. చాలా సంతోషం. అదే విధంగా ఇప్పుడున్న ఏవైతే గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయో ఆ స్కూళ్ళలో కూడా పరిస్థితి మేము పోయి ఈ స్కూళ్ళలో చూసినప్పుడు, ఇప్పుడు మేము ఎండి ఫౌండేషన్ నుంచి అంతకుముందు మేము మూసి బస్తీల మీదనే ఎక్కువ పనిచేస్తుంటుంది. ఈ మధ్య 2 సంవత్సరాల నుంచి ఎక్కడైతే ఈ స్కూల్స్ వల్ల ప్రాబ్లమ్స్ మేము వెళ్ళి అక్కడ కళ్ళతో చూస్తే మాకే అసలు చాలా బాధ అనిపించింది. ఒక స్కూల్లో మొత్తం పాపులేషన్ ఒక 900 పిల్లలు, అందులో ఒక క్లాస్ కి ఎంతమంది 70 మంది 80 మంది పిల్లలు ఒక్క క్లాస్ కి. కానీ అక్కడ ప్లేస్ ఎంత ఉంది, మొత్తం అక్కడ ఒక 1500 మంది పిల్లలు కూర్చునే దాంట్లో 900 మంది కూర్చున్నారు. అది ఆల్రెడీ ఆ ప్లేస్ చిన్నగా ఉందని చెప్పేసి వేరే దగ్గర కట్టించి అది ప్రైవేట్ గా వాడతామని చెప్పేసి ప్లాన్ చేసారు ఉన్న గవర్నమెంట్. మేమేం చేసినాం అంటే మొన్న సార్ వాళ్ళు వీళ్ళందరూ వచ్చినాక మాకు కూడా కళ్ళు వెలిగినాయి. ఎందుకంటే ఇది చాలా ముఖ్యమైన అంశము. మనము అసలు ఏది కొట్లాడాలనో అది కొట్లాడతలేము, ఏదైతే వద్దనుకుంటున్నా అది కొట్లాడుతున్నాం. కానీ ఈ సబ్జెక్టు చాలా అవసరం, ఎందుకంటే పిల్లల భవిష్యత్తే రేపటి అవసరం కాబట్టి అని చెప్పేసి దాని మీద మేము అందరం కలిసి, ఇక్కడ ఉన్న టీం అందరం కలిసి మేమందరం మాట్లాడితే వాళ్ళందరూ ఏం చేసిరంటే అక్కడ ఉన్న ఈ స్కూల్ ప్రైవేట్ గా మార్చాలి అని అంటే మేము అన్నాను. అదే రోజు ఈ స్కూల్కి వెళ్ళినాం. స్ట్రెంత్ అంతా బయట కూర్చోవడం మేము వెళ్ళడం, మీడియా వాళ్ళని తీసుకున్నాం, డైరెక్ట్ గా స్కూల్కి వెళ్ళిపోయేసరికి పిల్లలందరూ బయట కూర్చుంటే ఏంటి అసలు ఇదేనా గవర్నమెంట్ చేసేది? ఇప్పుడు వాళ్ళకి గవర్నమెంట్ టీచర్లకు సాలరీస్ ఉన్నాయి, మళ్ళీ అలాగే ఫండ్స్ కూడా వస్తున్నాయి, అవి ఏం చేస్తున్నారు మీరంతా అని చెప్పేసి మేము నిలదీసి అడిగిన వారం రోజులకి అక్కడ వర్క్ స్టార్ట్ అయింది. ఇప్పుడు ఈ స్కూల్ సేమ్ ఇప్పుడు ఈ ఆరుట్ల మోడల్ ఎట్లయితే తయారవుతుందో అదే మోడల్
ప్లేస్ ఇప్పుడు రెడీ అవుతుంది. ఇంకొక 2 నెలల్లో అది రెడీ అయిపోతుంది. దాని తర్వాత మళ్ళీ మేము అక్కడ చుట్టుపక్కల ఉన్న స్కూల్స్ కూడా విజిట్ చేస్తే ఒక కార్పొరేటర్ అక్కడ ఒక స్కూల్లో లాకేసుకొని పెట్టుకోండి. నేనన్నా మీది కాదు, ఇది స్కూల్ పబ్లిక్ పర్పస్, ఇది పిల్లల కోసం, ఇది మీకోసం కాదు, మీరు ఎట్లా పెట్టుకుంటారు అని చెప్పేసి అది కూడా అక్కడ అడగడం జరిగింది. అదే విధంగా అన్ని స్కూల్స్ కూడా మేము విజిట్ చేస్తున్నాం. మీతో పాటు అన్ని స్కూల్స్ మేము కూడా వచ్చి విజిట్ చేస్తాం. మళ్ళీ బస్సులు తిరుగుతాం. బస్సులలో కూడా చిన్న చిన్న స్కూల్స్ కూడా పెడితే కూడా అక్కడ కూడా లోకల్ ఏరియా కార్పొరేటర్లు ఏం చేస్తున్నారు అంటే మేమే చేస్తున్నాం అని చెప్పేసి వాళ్ళ పేర్లు రాసుకోవడం. గవర్నమెంట్ స్కూల్ అన్నప్పుడు గవర్నమెంట్ పేరు ఉండాలి కదా. వీళ్ళు ఏం చేస్తున్నారో డబ్బులేమో గవర్నమెంట్ ఖర్చు పెట్టి మేమే పెడుతున్నాం అని చెప్పేసి వాళ్ళ పేర్లు రాసుకోవడం. నేను అది కరెక్ట్ కాదు. గవర్నమెంట్ డబ్బు పెట్టినప్పుడు గవర్నమెంట్ పేర్లు ఉండాలి. మీ పేర్లు ఎట్లా పెట్టుకుంటారు? మీరు కాదు కదా రాజకీయం చేసేది. మీరు సపరేట్ చేసినప్పుడు ప్రైవేట్ గా చేసినప్పుడు ప్రైవేట్ గానే పేర్లు ఉండాలి. ఇది గవర్నమెంట్ కి మీ ప్రైవేట్ పేర్లు ఎట్లా పెట్టుకుంటారు అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అంటే ఇట్లా చాలా సమస్యలు ఉన్నాయి. దీని మీద ఇప్పుడు చాలా పెద్ద ఎత్తున మనము పోరాటాలు చేయాలి. అందరం ముందుకెళ్ళాలి. ప్రతి బస్తీ వాళ్ళు, ప్రతి కూడా ఎన్జిఓస్ కూడా అందరం కూడా ఎట్లయితే మీరైతే టీమ్ గా ఉన్నారో ఇప్పుడు మేము కూడా ఒక టీమ్ గా అన్ని బస్సులలో వర్క్ చేస్తున్నాం. అదే విధంగా మేము కూడా పెద్ద ఎత్తున పోరాటాలు చేయాలని డిసైడ్ చేసుకున్నాం. మీకు మాకు కూడా మంచి సలహా వచ్చేసింది. మేము ముందు వెళ్తూనే ఉంటాం, ఫైట్ చేస్తూనే ఉంటాం, అన్ని సాధిస్తాం మనం. ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్స్ అన్ని కూడా ప్రైవేట్ లాగా ఉంటే మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. ఫస్ట్ డిమాండ్ అది. థ్యాంక్ యూ. నెక్స్ట్ పట్టణ ప్రాంతాల్లో ప్రభుత్వ పాఠశాలల సాధన కమిటీ కన్వీనర్ గారు కె వెంకటయ్య గారిని మాట్లాడవలసింది కోరుతున్నాం. ఈరోజు తెలంగాణ పీపుల్స్ ఫ్రంట్ చైర్మన్ గారు మన ఆకునూరి మురళి సార్ గారికి, మరి పెద్దలందరికీ, ఎంయూ ఫౌండేషన్ వెంకటరెడ్డి సార్ గారికి, మరియు తల్లులందరికీ పేరు పేరున పెద్దలందరికీ మా యొక్క ధన్యవాదాలు. హలో, నేను చైర్మన్ కాదు, ఇప్పుడు ఓకే మాజీ చైర్మన్ అన్న. ఓకే సారీ. ఈరోజు ప్రపంచంలోనే అతి భయంకరమైనటువంటి డంపింగ్ యార్డ్లలో 4వ స్థానం ఆక్రమించినటువంటి జవహర్ నగర్ నుంచి వచ్చినటువంటి నేను సూర వెంకటయ్య నా పేరు, ప్రభుత్వ పాఠశాలల సాధన కమిటీ కన్వీనర్ను. ఫస్ట్ గా మన విద్యా కమిషన్ వేసినప్పుడు మొట్టమొదటిసారి స్టార్ట్ అయినప్పుడు మన ఆకునూరి మురళి సార్ గారు మా దగ్గరకు వచ్చి గబ్లాల్పేటలో ఉన్నటువంటి సాధక బాధకాలు మొత్తం తెలుసుకొని అక్కడ 2 గదులలో 120 మంది పిల్లలు చదువుతున్నటువంటి దానికి చాలా ఇబ్బంది ఉంది, గవర్నమెంట్ స్కూల్ కావాలి, ఇక్కడ వీళ్ళకు టెంపరరీ అయితే ఏర్పాటు చేద్దాం, ఈ బాలాజీ నగర్ 2 కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి బాలాజీ నగర్ పోవడానికి చాలా ఇబ్బంది ఉంటది కాబట్టి ఇక్కడనే ఏర్పాటు చేయాలని చెప్పి గబ్లాల్పేటలో ఏర్పాటు చేయడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు మేము అధికారుల చుట్టుముట్టు ఎన్నోసార్లు అయ్యా బిల్డింగ్ కావాలి, మాకు స్కూల్ రెగ్యులరైజ్ కావాలి, కంటిన్యూ కావాలని ఏప్రిల్ 10వ తారీఖు నాడు భారీ ఎత్తున పబ్లిక్ హియరింగ్ మీటింగ్ కూడా పెట్టడం జరిగింది. 1000 మంది సభతో చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఆకునూరి మురళి సార్ గారు వచ్చి చేసిన వరకు చెప్పేంత వరకు జరిగింది అప్పటి వరకు. కానీ ఆ సారు వారు ఇక్కడ వచ్చిన తర్వాత ఇంకా ఏమైందో ఏమో తెలియదు కానీ ఎక్కడ వేసిన దొంగ ఎక్కడనే ఉంది. ప్రస్తుతం ఈ కొంచెం కిందికి ఇట్లా పెట్టుండ్రి. సార్ గారు వచ్చిన కాడి నుంచి మాకు ఎక్కడ వేసిన గొంగలు అక్కడనే ఉంది. మా యొక్క స్థితిగతులు ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు. అయితే ఆ రోజులలో సార్ చేసినటువంటి రికమెండ్ ప్రకారం గవర్నమెంట్ అప్పుడున్నటువంటి కలెక్టర్ గారు మాకు దగ్గరని అందుబాటులో గిరిప్రసాద్ నగర్ కు 5 బస్తీలకు ప్లస్ ఇంకొక 6 బస్తీలు మొత్తం దాదాపుగా 12 బస్తీలకు కలుపుకొని 4 ఎకరాల భూమి కేటాయించాలి తప్పనిసరి వీళ్లకు. అంటే ప్రైమరీ నుంచి తెలంగాణ పబ్లిక్ స్కూల్ కావాలి వీళ్లకు. ఇది స్లమ్ ఏరియా, పూర్తి తిండికి లేనటువంటి పూర్తిగా ఇబ్బందికరమైనటువంటి ప్రజలు ఇక్కడ ఉన్నారు కాబట్టి వీళ్ళకి ఎట్టి పరిస్థితులు కావాలని చెప్పని సారు గవర్నమెంట్ కు రికమెండ్ చేసి అధికారులతో మాట్లాడి చాలా మటుకు మా మీద 100% శ్రద్ధ పెట్టి మా మీద 100% వరకు పనిచేసిండు. అయితే ఆ సారు యొక్క ఒత్తిడి ప్రకారంగా మాకు 4 ఎకరాల భూమి కేటాయించింది గవర్నమెంట్ నుంచి. కలెక్టర్ గారు ఆర్డర్ ఇచ్చిండు. ఇచ్చిన తర్వాత తహసీల్దార్ గారిని సర్వేయర్ గారిని ఆ ల్యాండ్ మీదకి పంపించిండు. మీరు సర్వే చేసి అటుదాన్ని ఆ స్కూల్ కు కేటాయించి ఆ ఏర్పాటు చేయండి అని. ఆ తహసీల్దార్ గారు ఆ చిలకలకు వచ్చిన తక్షణమే ఆ చిలకలో ఉన్నటువంటి వాళ్ళంతా ఇది మాది, మాకు రైట్స్ ఉన్నాయి, ఎవరు చెప్పింది మీకు అదని చెప్పనేసి ఆ తహసీల్దార్ని వాపసు తీసుకొని పోయి మరి లోపల ఏం జరిగిందో తెలియదు కానీ వాళ్ళు పోయి హైకోర్టులో స్టే తెచ్చుకున్నారనేటువంటి మాట తెలిసింది. ఆ స్టే ఎంతవరకు నిజం ఏందనేది తెలియదు. అయ్యా మరి స్టే తెచ్చుకున్నారంట, మరి ఏంది పరిస్థితి, మా పిల్లల బతుకు తెరివేంది అని మేమంతా కలిసి
బస్తీవాసులం అంతా కలిసి కలెక్టర్ గారి దగ్గరికి పోయినాం. పోతే కోర్టులో ఉన్నదాన్ని నేను ఏం చేయగలుగుతా ఎట్లా అన్నట్టు కోర్టు మీద నిపుణులు నెట్టేసిండు. అంటే మరి ఇప్పుడు ఒక మాట చెప్పాం, అదే ఎలక్షన్స్ కు సంబంధించినటువంటి సమస్యలు ఏమైనా ఉంటే ఆగిపోతే ఆగ మేఘాల మీద ఇమ్మీడియట్ లో పై నుంచి కింది వరకు వచ్చి చర్యలు తీసుకుంటారే. గవర్నమెంట్ భూమి గవర్నమెంట్ స్టే ఇవ్వడం అనేటువంటిది ఏంటిది? గవర్నమెంట్ భూమి అని మీరే చెప్తున్నారు. 6,000 ఎకరాల చిల్లర ఉన్నటువంటి ఈ జవహర్ నగర్ భూమిలో గవర్నమెంట్ భూములని మీరే చెప్తున్నారు, మళ్ళీ కోర్టు స్టే ఇచ్చింది అంటున్నారు. సరే ఓకే, అదంతా మాకు తెలియదు. కానీ మీరు ఆ స్టే ఎక్కడ చెప్పాలి, మీరు లా ప్రొసీజర్ ఏందో దానికి ఇది కావాలి. ఒకవేళ తప్పనిసరి పరిస్థితి ఆ ప్రైవేట్ వ్యక్తికి అది భూమి చెందింది అనుకోండి, ఇంకా దాంతోనే ఉండం కదా, మాకు ఇంకెక్కడైనా కేటాయించండి, ఇది చాలా దూరం పోవడానికి మా చిన్న పోరలు ఇబ్బంది పడుతుందంటే మేము 2 కిలోమీటర్ల దూరం అవుతుందని చెప్పంటే వాళ్ళు 4 కిలోమీటర్ల దూరంలో 2 ఎకరాలు కేటాయించారు. 4 కిలోమీటర్ల దూరం మేము 2 ఎకరాలే ఎక్కువైతుందని, అది 2 కిలోమీటర్ల దూరం ఎక్కువైతుంది నడవలేమని చెప్పని మేము ముట్టుకుంటే మీరు 4 కిలోమీటర్ల దూరం ఏంటంటే మళ్ళీ అది క్యాన్సిల్ చేసింది. ఇప్పుడు ఏది లేదు. అందుకొరకు దయచేసి ఈ యొక్క తెలంగాణ పీపుల్స్ ఫ్రంట్ కు మా యొక్క పూర్తి సహాయ సహకారాలు 100% మేము అందిస్తాం. మీరు మీ ఎమ్మడి మేముంటాం. మా వెన్నుదన్నుగా మీరుండి మా గబ్బిలాల్పేటను, మా జవహర్ నగర్ ను 3 లక్షల మెగా హైదరాబాద్ వ్యాప్తంగా మొత్తం అందరి మీద దృష్టి పెట్టి మీరు ఏ కార్యక్రమం చేయాలనుకున్నా, మీరు దేనికి పిలిపించినా, మీరు ఎక్కడ రమ్మన్నా మేము అక్కడ రావడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ యొక్క కార్యక్రమాలు మెగా హైదరాబాద్ వ్యాప్తంగా మొత్తం చేస్తారని చెప్పని, అంటే మనమందరం కలిసి చేయాలి. దానికి మీ తోడ్పాటు ఉండాలి, మీ సహాయ సహకారాలు ఉండాలి. మేము ఎంతవరకైనా తెగించి పోరాడతాం. లాస్ట్ కు జైల్లో కూర్చొని కూడా మేము దీన్ని నినాదం ఎత్తుకుంటాం అనేటువంటిది మీ అందరికీ సభాముఖంగా తెలియజేయడం జరుగుతుంది. ఇంతటితో నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నెక్స్ట్ సాయి వెంకట్ గారు పేరెంట్స్ అసోసియేషన్ నుంచి. మొదటిగా మురళీ సార్కి ధన్యవాదాలు. ఎందుకంటే తెలంగాణ పీపుల్స్ ఫ్రంట్ మొట్టమొదటి అంశం ఏదైతే తీసుకున్నారో ప్రైవేట్